రాఘవేందర్ వాళ్ళ ఊర్లకే రానిచ్చేటోడు కాదు నన్ను ఎన్నికలప్పుడు ప్రచారానికి పోతే చంద్రవంశం. మరి ఇవాళ అందరూ ఈడనే ఉన్నారు. వేణుగోపాల స్వామి గుడి కట్టుకుంటున్నాం, పాలిటెక్నిక్ కాలేజ్ కట్టుకున్నాం, కోజ్కి చౌరస్తా పెంచుకున్నాం, రోడ్లు వైడనింగ్ చేసుకుంటున్నాం. మనకు గుండుమాల్లో మోడల్ స్కూల్ తెచ్చుకున్నాం. ఆయన సురేష్ వాళ్ళందరూ నిలబడితే ఇవాళ నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా. మీరందరూ నిలబడ్డారు కాబట్టి నేను ఏడ పోయొచ్చినా మీరందరూ ఈడ కూర్చొని చక్కదిద్దిండ్రు కాబట్టి ఇవాళ మనం ఇంత గొప్ప అవకాశం వచ్చింది. ఇవాళ మనం అభివృద్ధి చేసుకునే పరిస్థితులు అనుకూలించినాయి. కాబట్టి చిన్న చిన్న సమస్యలు పక్కన పెట్టుర్రి. ఈరోజు విద్య, ఈరోజు వైద్యం, ఈరోజు సంక్షేమం, ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు, ఈరోజు సన్న బియ్యం, పేదోళ్లకు రేషన్ కార్డు, ఇవాళ మనకు సాగునీరు కృష్ణానది జలాలు, మక్తల్ నారాయణపేట కొడంగల్ నీళ్లు సాధించుకునే అవకాశం వచ్చింది. రైల్వే లైన్ తెచ్చుకునే అవకాశం వచ్చింది. సిమెంట్ ఫ్యాక్టరీలు కట్టుకునే అవకాశం వచ్చింది. దేశంలో ఉండే గొప్ప గొప్ప పరిశ్రమలు రాబోయే 2 ఏళ్లలో కొడంగల్లో పెట్టే ఏర్పాటు ఇవాళ పెద్ద ఎత్తున జరుగుతుంది. మరి ఇన్ని పనులు జరిగినాయంటే మీ బిడ్డ పెద్దోడైంది కాబట్టి, మీ బిడ్డ ప్రయోజకుడైంది కాబట్టి 2009లో మీరు నాటిన మొక్క ఈరోజు పెద్ద చెట్టు అయి పండ్లు కాస్తున్నాయి. ఆ చెట్టును కాపాడుకున్న బాధ్యత మీది. ఆ చెట్టుకు కంచేసి కాపాడితేనే 10 కాలాల పాటు ఈ కొడంగల్ నియోజకవర్గం ఎక్కడికి వెళ్ళినా కూడా మా వాడు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడు, మేము ఏడికెళ్ళినా తలెత్తుకొని నిలబడతామని ఈరోజు మనందరం మాట్లాడుకునే పరిస్థితి. కాబట్టి మిత్రులారా, ఇంత మంచి కార్యక్రమం మీరందరూ వచ్చి మంత్రివర్గం అంతా సహకరించి మీరందరూ మంత్రివర్గంలో కొడంగల్కు ఏ నిధులు కావాలన్నా ఏమనుకుంటా మంత్రులందరూ సహకరించి సంతకం పెడుతున్నారు. కాబట్టి ఈరోజు నీళ్ళు వచ్చినా, బడి వచ్చినా, గుడి వచ్చినా, రోడ్లు వచ్చినా, నీళ్ళ ట్యాంక్ వచ్చినా, రైల్వే లైన్ వచ్చినా, సిమెంట్ కంపెనీ వచ్చినా, పరిశ్రమలు వచ్చినా, కోజ్గి నుంచి బరాబర్ ఎయిర్పోర్ట్ శంషాబాద్కు రోడ్డు వచ్చినా మంత్రులు సంపూర్ణంగా సహకరిస్తారు. మరి మీరు ఆ మంత్రులకి ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేరు. కాబట్టి పెద్ద ఎత్తున సప్పట్లు కొట్టి మా అక్కలకు చీరలు, కుట్టు మిషన్లు ఏమిచ్చినా ఆ మంత్రులందరూ సహకరిస్తారు. మరి ఈడున్న మంత్రులు కాదు, హైదరాబాద్లో ఉన్న ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ భట్టి విక్రమార్క నుంచి మొదలు పెడితే సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వరకు వినిపించాలి. గట్టిగా సప్పట్లు కొట్టాలి, ఇంకా గట్టిగా. ఏమైనా సీటు కొట్టనీకి రాదా? ఏమైనా సాగర్ ఏం సప్లై చేస్తలేరు? ఏమైనా ప్రెస్ వాళ్ళు మధు నీళ్ళు కూడా కొడంగలే కదనే, మీ భూములకు నీళ్లు రావా? ఆ మంత్రులకు కూడా అయ్యో కొడంగల్ వాళ్ళు పెద్ద ఎత్తున ఆడబిడ్డలు కూడా సప్పట్లు కొట్టి సపోర్ట్ చేసిరంటే రేపు దామన్న శ్రీహరి మంత్రివర్గంలో వాళ్ళు పెద్ద ఎత్తున సప్పట్లు వచ్చి మనకు అండగా నిలబడ్డారు. సంతకం పెట్టురని సంతకం పెట్టిస్తారు. అవునా కాదా? అందుకే మీరందరూ అండగా నిలబడండి, కొడంగల్ అభివృద్ధి చేసుకుందాం. ఏం పనులున్నా ఇవాళ రోడ్డు అయినా 2027 డిసెంబర్ లోపల పూర్తి కావాలి. ఈ గుడి అయినా 2027 డిసెంబర్ లోపల పూర్తి కావాలి. విద్యాశాఖకు సంబంధించిన అన్ని స్కూల్స్ వచ్చే అకాడమిక్ ఇయర్ వరకే కంప్లీట్ చేయాలి. రైల్వే లైన్, సిమెంట్ పరిశ్రమల్ని అన్నిటిని కూడా 2027 డిసెంబర్ లోపల అన్ని పనులను పూర్తి చేసుకునేటట్టు ప్రతిరోజు పని చేయాల్సిందే. మా ప్రశాంత్ కూడా సమయం ఇవ్వాల్సిందే. ఈ మధ్య పట్నం దిక్కు ఎక్కువ పోతున్నాడు అంటే చైర్మన్ అయినాక దాటనీయకర్రి, ఆడ బొమ్మరాజ్పేట కాడ గేట్ పెట్టురే, ఈయన నేడికి పోనీయకర్రి, ఊరు దాటనీయకర్రి. ఎందుకంటే ఈడ ఉండకుండా అప్పుడప్పుడు అట్లా పోయి ఆ ఊరు ఈ ఊరు చూసి వస్తున్నాడు ఆయన. అవేం కుదరవు. మా సర్పంచులకు కూడా ఎవరు ఏ పార్టీ నుంచి అన్న గెలవండి, నేను సర్పంచులకు మాట చెప్తున్నా, పని చేయించండి. గ్రామాలకు పేదోళ్ళకి ఇండ్లు ఇప్పియండి, ఊర్లో రోడ్లు, డ్రైనేజీ, అన్నీ, కరెంటు, ఏమేం పనులు కావాలనో చేసుకోరు. మళ్ళా ఈ అవకాశం రాదు. ఇంతకంటే పెద్ద కుర్చీ లేదు రాష్ట్రంలో తేనికే కూడా. కొడంగల్కి ఇంతకంటే పెద్ద కుర్చీ ఉందా? ఏనికే ఇంకా పెద్ద కుర్చీ మనకి ఇచ్చినప్పుడు కావాల్సినవి తెచ్చుకోకపోతే, అవసరం ఉన్నది అడగకపోతే మనల్నే తప్పు పడతారు. అడగంది అమ్మాయినా పెట్టదు అంటారు. అందుకే మా అధికారులను, ముఖ్యంగా కలెక్టర్ గారిని, స్పెషల్ ఆఫీసర్ వెంకటరెడ్డి గారిని, పెద్దలు తిరుపతి రెడ్డి గారిని గ్రామంలో ఏమేం పనులు చేయాలి ఇంకా గ్రామాలలో రాసుకోండి. గ్రామాలకు పోండి, టీం వేసుకోండి. యూసుఫ్కు, ప్రశాంత్కు అందరికీ నేను సూచన చేస్తున్నా. ఈ మండలంలో ప్రతి మండలంలో మండల నాయకులు, రాజేష్, అందరూ ఏ మండలం ఆ మండలం ఓ టీం వేసుకొని గ్రామాలలో పోండి. ఆ గ్రామంలో ఏమేం కావాలనో రాసుకురండి. అవన్నీ మంజూరు చేసుకుందాం. రాబోయే 2 నెలల్లో మంచిగా పని చేసుకుందాం.
కొడంగల్ అంటే అద్దంలో ఉంది బంగారు తుణుకలేక అభివృద్ధి అయిందని పేదోళ్ళందరూ ఈ కర్ణాటక రాష్ట్రం వాళ్ళు కూడా ఇట్లకెళ్ళ పోయేటప్పుడు చూసుకొని అబ్బా కొడంగల్ లాగా ఉండాలనే అని అనుకునేటట్టు మనం అభివృద్ధి చేసుకుందాం. వాళ్ళు వీళ్ళు చూస్తే అసూయ పడాలి, ఇట్లా ఉండాలి అభివృద్ధి అంటే ఇట్లా కలిసి ఉండాలని. నాయకుడు ఇట్లుండాలనే కాదు, ప్రజలు కూడా మంచోళ్ళు ఉండాలి, కలిసి ఉండాలి, అభివృద్ధి చేసుకుంటున్నాను ఒక ఆదర్శంగా కొడంగల్ను తీర్చిదిద్దుకుందామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా. కొడంగల్